వెల్కమ్ టు మెగానైన్ టీవీ. జెడ్+ కేటగిరీ రక్షణలో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రత కోసం ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్నారు. ఏకంగా 40 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు. డోన్ పర్యటన నుంచి వీరు రంగంలోకి దిగనున్నారని వైసీపీ వర్గాలు తెలిపాయి. అయితే ఆయనకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు ప్రైవేట్ సైన్యాన్ని అనుమతిస్తారా అనేది ప్రశ్న. జగన్ భద్రతపై ఎలాంటి ఆందోళన లేవు. ఆయనకు ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాల నివేదికలు వెల్లడించలేదు. అయినా సరే జగన్కు 50 మంది పోలీసులు భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పుడు వీరిని కాదని ప్రైవేటు సైన్యాన్ని నియమించుకోవడం పైన ఆయన పార్టీ నేతలే విస్తుపోతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే రావడంతో జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయినప్పటికీ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రభుత్వం జెడ్+ భద్రతను కల్పించింది. ఇందులో భాగంగా 58 మంది పోలీసులు జగన్కు రక్షణను కల్పిస్తున్నారు. జెడ్+ కేటగిరీలో ఉన్న నాయకుడిగా ఆయనకు తన టూర్ల వివరాలను పోలీసులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. భద్రతా ఏర్పాట్లు వారే చేపట్టాలి. పోలీసు భద్రత నియమాలను ఆయన పక్కన పెట్టడానికి వీల్లేదు. అయితే ఇటీవలే జగన్ ఎక్కడ పర్యటించినా భద్రతాపరమైనటువంటి మార్గదర్శకాలన్నింటినీ ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు అనుమతించినటువంటి సంఖ్యలో కాకుండా పథకం ప్రకారం వేల సంఖ్యలో జనాలను రప్పిస్తున్నారు. హెలీప్యాడ్ వద్దకు పెద్ద సంఖ్యలో రావాలని సూచిస్తున్నారు. తమను అడ్డగిస్తున్న పోలీసులను వైసీపీ కార్యకర్తలు తోసుకొని మరీ వెళ్తున్నారు. దీంతో తనకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని జగన్ ఆరోపిస్తున్నారు. అయినా వైసీపీ పీఏసీ సమావేశంలోనూ జగన్ భద్రతపైన ముఖ్య నేతలు పలు సూచనలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా సరైన భద్రత అందడం లేదని వాదనలను పార్టీ నేతలు వినిపిస్తున్నారు. భద్రత కోసం ప్రభుత్వంపైన ఆధారపడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జగన్ పర్యటనల వేళ ఆంక్షలపైన చూపిస్తున్న ఆసక్తి భద్రత విషయంలో లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి అయితే మొక్కుబడిగానే భద్రత దక్కుతుందని వైసీపీ నేతలు అంటున్నారు. అటు ఇప్పుడు జగన్కు ప్రైవేటు సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలని పార్టీ నిర్ణయించింది. దాంతో జగన్కు కొత్తగా 40 మంది దాకా మాజీ ఆర్మీ అధికారులతో ప్రత్యేకంగా ఒక బలమైన సైన్యాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకున్నారు. జగన్ చుట్టూ వలయంగా వీరంతా ఉంటారని అంటున్నారు. అంతేకాదు రోప్ పార్టీగా కూడా వీరే పనిచేస్తారని అని కూడా అంటున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ రానున్న రోజుల్లో తన జిల్లాల పర్యటన పెంచనున్నారని చెబుతున్నారు. ఆయన కేవలం జిల్లా కేంద్రాలకే కాకుండా గ్రామాల్లోకి సైతం వెళ్తున్నారని అంటున్నారు. అంతేకాదు తన పర్యటనలను అధికంగా చేయనున్న క్రమంలో ప్రతిసారి భద్రత కోసం ప్రభుత్వం వైపు చూడకుండా సొంతంగా రక్షణ వలయం ఏర్పాటు చేసుకుంటే మేలు అన్న తీరులోనే ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో భద్రతా విషయంలో జగన్ వర్సెస్ కూటమి ప్రభుత్వం అన్నట్టుగా కొన్నాళ్ల పాటు సాగిన ఒక వివాదానికి వైసీపీయే ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఇక నుంచి జరిగే జిల్లాల పర్యటనలోనూ ఈ సెక్యూరిటీ వినియోగించాలని డిసైడ్ అయ్యారు. మరోవైపు ఈ పరిస్థితుల్లో జగన్ ప్రైవేటు సైన్యాన్ని నియమించడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే జగన్ సొంత ఆర్మీ ఏ విధంగా రక్షణ కల్పిస్తుందో, జనాల నుంచి ఫిర్యాదులు రాకుండా ఏ విధంగా ముందుకు సాగుతుందో చూడాల్సిందే.